హాయ్ అండి అందరికీ. చూడండి, అద్భుతమైన రుచితోటి అని ఎప్పుడు చెప్తాను కదండి. చక్కగా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్స్ అని వా వాటి విధంగానే ఇది కూడా బన్ దోశలు అంటారండి వీటిని. చక్కటిగా బన్ అంటే ఎంత స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది కదండి. ఆ విధంగా ఈ దోశలు మనం బియ్యం, చాయ్ గుళ్ళు, మినపప్పు కానీ లేకుండా సుజీ రవ్వ, రాగిపిండి, శనగపిండి, అలాగే గోధుమ పిండి, ఈ 4 పిండిలతోటి చక్కగా అప్పటికప్పుడు ఒక్క పావు గంటలో ప్రిపేర్ చేసేసుకుని మనం ఈ విధంగా తయారు చేసేసుకుని వేసుకుంటే ఎంత బాగా వస్తాయోనండి ఈ బందోసులు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా సరే మనం సుజీ రవ్వతోటి రకరకాలు చేస్తామండి. ఇలాగ బందోసులు చేస్తే ఎంత బాగుంటాయో. టేస్టీ హెల్దీ ఫుడ్ అంటాను కదండి. ఆ విధంగా ఈ బందోసులకి చక్కగా సరిపోతుందండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మొదట ముప్పావు డబ్బా సుజీ రవ్వ తీసుకుని దాంట్లోకి ఒక పెద్ద కప్పు పెరుగు కూడా వేసుకోవాలండి. సుజీ రవ్వను నానబెట్టుకుని దాంతో ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను. అలాగే ఒక గెరిటెడు శనగపిండి, ఒక అరకప్పు, పెద్ద కప్పుతోటి ఒక అరకప్పు రాగిపిండి, ఒక అరకప్పు గోధుమ పిండి, ఈ 4 రకాల ఐటమ్స్ తోటి మీకు బందోసులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మొదట మనం సుజీ రవ్వని ఒక బౌల్లో వేసుకుని దానిని పెరుగు వేసేసి ఒక 5 మినిట్స్ నానినట్టుగా అవుతే పిండి చక్కగా ప్రిపేర్ అవుతుందండి. అదేవిధంగా అలాగైనా వేసుకోవచ్చు. వెంటనే వేసుకుని తయారైన పిండిని ఒక్క పావు గంట అలా వదిలేసి తర్వాత వేసుకుంటే చక్కటి బందోసులు మనకి రెడీ అయిపోతాయి. చూడండి, మొదట మనం సుజీ రవ్వని ఒక బౌల్లో వేసుకుని ముప్పావు డబ్బా సుజీ రవ్వకి ఒక పెద్ద కప్పుడు పెరుగు వేసుకుంటే కొద్దిగా లైట్గా పుల్లగా ఉన్నదైనా వేసుకోవచ్చు. మనకి కమ్మటిది కావాలనుకుంటే కమ్మటిది వేసుకోవచ్చండి. ఇదిగండి, ముప్పావు కప్పులోకి ఓ పెద్ద కప్పు పెరుగు వేసి అది కొంచెం కలుపుకుంటే మనకి చాలినట్టుగా అనిపిస్తే కొంచెం నీరు చేర్చుకోవచ్చు. అలా నీరు చేర్చుకుని కాసేపు అలా వదిలేస్తే స్మూత్గా వచ్చేస్తుందండి. బొంబాయి రవ్వ, అదే సుజీ రవ్వనే బొంబాయి రవ్వ అని కూడా అంటారండి. దాన్ని మనం ఇలాగ ఉప్పు వేసి కొద్దిగా వాటర్ పోసుకుని కొంచెం పల్చగా కలుపుకుని మిక్సీ ఆడేసుకుంటే మనకి దోసల పిండిలా తయారైపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా మనం ఒక స్పూన్తో ఉప్పు వేసి పెరుగు అలాగే కొద్దిగా వాటర్ పోసి బాగా కలుపుకుని అలా ఒక 2 మినిట్స్లో మనకి సుజీ రవ్వ కదండి స్మూత్గా అయిపోతుంది. అయినా కూడా మనం దీన్ని దోసల పిండిలాగా మిక్సీ ఆడేసుకుంటే ఎంతటి మెత్తటి పిండి రెడీ అయిపోతుందనండి. ఈ విధంగా తయారైన సుజీ రవ్వని మనం మిక్సీలో వేసుకుని దోసల పిండిలాగా ఆడేసుకోవాలి. అలా ఆడుకున్నాక దానిలోకి మనం ఒక్కొక్కటి ఎలా చేర్చుకున్నానో మీకు చూపిస్తాను చూడండి. పెరుగు, ఉప్పు, కొంచెం వాటర్ కలిపిన సుజీ రవ్వని ఈ విధంగా మనం మెత్తటి పిండిలాగా ఆడేసుకోవాలి. అలా ఆడుకున్నాక మనం ఈ పిండితోటే ఇప్పుడు మీకు బందోసులు అనేసి చూపించాను కదండి. అదేవిధంగా మనం ఇంకా పలచగా కలుపుకొని దోశల కింద వేసుకోవచ్చు. ఈ పిండిని కొద్దిగా చిక్కగా ఉంచేసుకుని సేమ్ పిండిని మనం గుంట పొంగనాలు అంటారు కదండి, చిన్న చిన్న గుంటల్లా ఉండే ప్లేట్ ఉంటే దాంట్లోకి మనం గుంట పొంగనాలను కూడా వేసుకోవచ్చండి. అలాగే ఊతప్పాలు కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఈ పిండితోటి రకరకాలుగా వేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు బందోస్ ఒక్కటే మీకు తయారు చేయడం చూపించాను.
దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటే చక్కటి టేస్ట్ వస్తుందండి ఈ పిండిలోకి. చూడండి, మనం పెరుగు, ఉప్పు, కొంచెం వాటర్ వేసి పిండిని దోసపిండిలాగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. దానిలోకి ఒక గెరిటెడు శనగపిండి, ఒక అరకప్పు గోధుమ పిండి, ఒక అరకప్పు రాగిపిండి, ఈ పిండిలన్నిటిని వేసేసుకుని ఇదిగోండి ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటున్నప్పుడు కొంచెం వీలుగా అవ్వకపోతే వేరే గిన్నెలో వేసేసుకుని చేత్తో చక్కగా కలిపేసుకుని దాంట్లోకి ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంట సోడా కూడా వేసుకోవాలండి. కంపల్సరీ వంట సోడా వేసుకోవాలి. అప్పుడే మనకి గొల్లగా వస్తాయి ఈ బందోసులు. చూడండి, ఈ విధంగా మనం తయారు చేసుకున్న పిండి ఒక్క పావుగంట అలా వదిలేస్తే చక్కగా మనకి పిండి స్మూత్గా వచ్చేసి ఎంత బాగా తయారైపోతుందనండి. మనం బందోసులు ఇలా వేయగానే చక్కగా సిమ్లో పెట్టేసి నేతితో వేసుకుంటే గుమగుమలాడే వాసనతోటి అద్భుతమైన రుచితోటి మనకి చక్కటి బందోసులు రెడీ అయిపోతాయి. అలాగే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, పక్కనే మనం మూకుడు వేడెక్కాక దానిలో కొంచెం నెయ్యి వేసి కొంచెం దళసరిగా వేసుకుంటే చక్కగా మెత్తటి బందోసులు మనకి రెడీ అయిపోతాయండి. ఎప్పుడైనా సరే మనం చూపించాను కదండి మీకు పిండి ఏ విధంగా వేసుకోవాలో. సుజీ రవ్వలోకి పెరుగు కలిపేసుకుని దాన్ని పిండిలా తయారు చేసుకుని దానిలోకి ఒక గెరిటెడు శనగపిండి, ఒక అరకప్పు గోధుమ పిండి, ఒక అరకప్పు రాగిపిండి, వీటిలన్నిటిని చేర్చేసుకుని కొద్దిగా వాటర్ పడితే మనం వాటర్ కూడా వేసి ఇలాగా పిండి బ్యాటర్ని కరెక్ట్గా వచ్చేటట్టు కలుపుకుంటే ఎంత బాగా వస్తాయనండి ఈ బందోసులు. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేతితో వేసుకుంటే చక్కటి దోశలు మనకి రెడీ అయిపోతాయి. ఈ విధంగా మనం మూకుడు వేడెక్కాక కొంచెం దళసరిగా వేసుకుంటే మనకి చాలా తొందరగా కాలిపోతాయండి ఈ దోశలు. చక్కటి టేస్ట్ తోటి, అమోఘమైన రుచితోటి అద్భుత అన్నట్టు ఉంటాయండి ఈ బందోసులు. ఈ బందోసులు మీకు నచ్చినాయండి? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇలాగ ఒక్క 2 మినిట్స్లో మనకి చక్కగా మనకి కాలిపోతుంది. ఒకవైపు కాలాక వేరే వైపు తిప్పుకుని వెంటనే మనం ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఇలాగ మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని బందోసులు మనకి రెడీ అయిపోతాయండి. దీంట్లోకి పుట్నాల చట్నీ, అలాగే మీకు చింతపండు పచ్చడి అని చూపించాను కదండి, వాటి కాంబినేషన్తో తింటే ఉంటుంది ఎంత బాగుంటుందోనండి. ఈ బందోసులు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ బందోసులు తయారు చేసుకోవడం మనకి ఎంత ఈజీయో అలాగే టేస్టీ, హెల్తీ ఫుడ్ అని కూడా మనం చెప్పచ్చండి. రాగిపిండి, అలాగే గోధుమ పిండి, మనం బియ్యం, మినపప్పు అస్సలు వాడట్లేదు కదండి. ఈ 4 పిండిలతోటి మనం అప్పటికప్పుడు ఉదయాన్నే అనుకున్నా కూడా మనం ఒక్క పావుగంటలో ప్రిపేర్ చేసేసుకుని ఒక పావుగంట అలా ఉంచుకుని ఇలా చక్కటి బందోసులు మనం రెడీ అయిపోతాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ పూట మనం ఈవినింగ్ పూట టిఫిన్గా కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే పోస్టులన్నీ మీకు రీచ్ అవుతాయండి.
ఉల్లిపాయలు సన్నగా తరిగి పచ్చిమిర్చి కూడా వేసుకుంటే మధ్య మధ్యలో అవి తగులుతూ చక్కటి టేస్ట్ తోటి అద్భుతంగా ఉంటాయి ఈ బందోసులు. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ పిండితోటే మనం మినపట్టులాగా పలచగా చేసుకుని పిండిని మినపట్టులా వేసుకోవచ్చు, గుంట పొంగనాలు వేసుకోవచ్చు, అలాగే ఊతప్పాలు కూడా వేసుకోవచ్చండి. ఈ బందోసుల చక్కగా పిండి పలచగా కలుపుకోకుండా కొంచెం చిక్కటి పిండితోటి వేసుకుంటే బందోసులు అద్భుతంగా ఉంటాయి. ఈ పుట్నాల చట్నీతోటి అలా చింతపండు పచ్చడితోటి తింటే ఎంత బాగున్నాయోనండి. అసలు ఈ బందోసులు అదిరిపోయినాయి. వేరుశనగకాయ గుళ్ళ చట్నీ కానీ, అలాగే ఇది మటుకు నేను పుట్నాలు కొబ్బరి చట్నీ చేశానండి. అదేవిధంగా ఇదిగోండి చింతపండు పచ్చడితోటి తింటే సూపర్గా ఉన్నాయి ఈ దోశలు. ఎంతో తేలికగా ఈజీగా తయారు చేసుకునే ఈ దోశలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాలు నాకు తెలియచెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.